ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాతపినపాక గ్రామంలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 బైక్లు, 1500 రూపాయల నగదు, 2 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈ ఘటనపై తల్లాడ ఎస్ఐ వెంకటకృష్ణ పందెం రాయులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటకృష్ణ మాట్లాడుతూ జిల్లా సిపి ఆదేశాల మేరకు కోడి పందాల స్థావరాలపై దాడులు చేపట్టినట్లు తెలిపారు. ఇక సంక్రాంతి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకొని పేకాట, కోడి పందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడి పందాలు, పేకాటకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. దగ్గర నడిపించినట్టు వేరుపల్లి పంచేది ఇది వరకు పెట్టలేదు వాడిచ్చారు అనేది మరి లోపల పడి తీసే కాదు కొట్టి అదే ఉండదు సార్. గౌరవ ఖమ్మం సిపి గారి ఉత్తర్వుల మేరకు మండలంలో పేకాట గామ కోడి పందాలు కానీ ఆడడానికి ఎటువంటి అనుమతులు లేవని తెలియజేసుకుంటూ ఈరోజు పినపాక గ్రామంలో కోడి పందాలు ఆడుతున్నటువంటి 8 మంది వ్యక్తులను 5 బైక్స్, అదేవిధంగా 2 కోడి పుంజులు, 1500 రూపాయల అమౌంట్ సీజ్ చేసి వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా ఎవరైనా సరే కోడి పందాలు కానీ పేకాట కానీ నడిపించినా ఆడినా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడింది.